ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా ప్రేమపూర్వకమైన షలోమ్ తెలియపరుస్తూ తండ్రి సన్నిధిలో ఒక పాట విందాం. తండ్రి మనందరినీ దినమంతా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక కీర్తన పాడుతూ తండ్రి దగ్గర పడతాం. హల్లెలూయా. ఈ కార్యక్రమాల గురించి అనేకులు తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్ని గ్రూపులకు తెలియపరచండి. ఈ కార్యక్రమాన్ని చూస్తూ నువ్వు యావే దీవించుగాక. ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా మెస్సయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా మెస్సయా. కృపలను పొందుసు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుసు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా మెస్సయా. తండ్రి సన్నిధిలో మరి ఈరోజు వాగ్దానాలు మనం నేర్చుకుందాం. ఈ వాగ్దానాలన్నీ కూడా యావేతని మనందరినీ దీవించుగాక. పిల్లల చక్కటి వాక్యాన్ని మనం విన్నాము. ఆయన చెప్పిన మాట గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. పర్వతాన్ని మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఈరోజు వాక్యాంశం, ఈ వాగ్దానములలో ఒక వాగ్దానం, నా కృప నిన్ను విడిచి పోదు అనే భక్తుల ద్వారా వాక్యాలన్నీ మనం నేర్చుకుందాం. పర్వతానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యావే సెలవిస్తున్నాడని రాయబడింది. ఈ రోజును చూస్తూ ఉంటే భయంకరమైన దినాలు మనకి వస్తూ ఉన్నాయి. పర్వతాన్ని చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తద్దరిల్లినా నా కృప నిన్ను వీడిపోదు అని, నా నిబంధన ఎప్పుడూ మారదు కాబట్టి నీ అందు నేను జాలిపడి నీకు మాట సెలవిస్తున్నాను, నీకు అభయము ఏది కలగదని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. అదే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో, చెవి ఎక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతికెదరు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపినట్టు శాశ్వత కృపను నీకు చూపిదనని రాయబడింది. దావీదుకు చూపినట్టు కృప, మీ పితరులకు చూపిన కృప నేను చూపిస్తా కాబట్టి మీరు రండి నా యొద్దకి. మీరు బ్రతకాలంటే నేను నిత్య నిబంధన చేస్తున్నాను కాబట్టి ఆ నిబంధన మేరకూడదు, ఆ నిబంధన శాశ్వతమైంది. దావీదుకు చూపిన కృప మీకు చూపిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. 54వ అధ్యాయం 8వ వాక్యంలో అక్కడ అద్భుతమైన మాట రాయబడింది, మహాద్రవ్యమును కలిగిన నీ నిమిషం మాత్రమే నీకు విముక్తుడివై తిని, నిత్యమైన వాత్సల్యతో నీకు వాత్సల్య చూపుదును అని నా విమోచకుడు యావే తండ్రి చదివిస్తున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సర్వజ్ఞాని సంపన్నుడు భూలోకానికి అధిపతి అయిన తండ్రి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపెదను అని నీ విమోచకుడైన సర్వోన్నతుడికి వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు యెషయా గారితో చెప్పిన మాట ఈరోజు నీకు కూడా స్థిరపరుస్తారని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు
ఏ రీతిగా వాగ్దానాలు పొందాడో కీర్తన గ్రంథంలో 89వ అధ్యాయం 33-34 వచనంలో, కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడునైనను నా విశ్వాసితను వీడను, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుంట బయలు వెళ్ళినట్టి మాటను నేను అతనికి అతని సంతానానికి శాశ్వతంగా ఉంచుదనని రాయబడింది. పిల్లరా, ఈరోజు శాశ్వతమైన కృప, నా నిబంధన రద్దు చేసేవాడు కాదు. నేను ఏదైతే మీకు అభయం ఇచ్చి ఇస్తున్నానో ఆ అభయాన్ని మీకు ఇస్తున్నాను కాబట్టి నీకు ఇస్తాను, శాశ్వతమైన కృపగా ఉంటానని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మరొక మాట ఏంటంటే కీర్తనలు 51వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను ఖండింపుము, నీ వాత్సల్య బాహుబలము చొప్పునను నా అతిక్రములన్నీ కూడా కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు, తుడిచివేసి ఉన్నాము అని రాయబడి. దేవా, దావీదు చేసే ప్రార్థన, నన్ను ఒకసారి క్షమించాయి, నా పాపం క్షమించాయి, నన్ను క్షమించని దావీదు ఏ రీతిగా ప్రార్థించాడో అదే రీతిగా శాశ్వతమైన కృపలు మనందరినీ కూడా నడిపి ఎల్లప్పుడూ పర్వతాలు తొలగిన మెట్టలు తద్దనిన నా కృప నీకు ఈడిపోదు అని రాయబడి. కనుక మనమందరం కూడా ఆయన యొక్క మాట కొరకు ఎదురు చూద్దాము. ఈరోజు నిజంగా ఆయన ఎప్పుడు కూడా నిత్యమైన శాశ్వత కృపతో వాత్సల్యం చూపువాడు అయి ఉన్నాడు కాబట్టి ఆయన కృప ఎప్పుడు రద్దు చేయవాడు కాదు. ఆయన ఇచ్చినట్టే అభయం, ఆయన పెదవుల గుంట మాట్లాడిన ప్రతి మాట కూడా అది నెరవేరి స్థిరపరిచి దినవంత మిమ్మలను ఆశీర్వదించి నడిపించుగాక. మీతో ఆయన ఉండి ఆయన నిబంధన రద్దు చేయవాడు కాదు కాబట్టి చేసినట్టు నిబంధన శాశ్వతంగా దావీదుకు చూపిన కృప మీకు చూపిస్తానన్నాడు. పితరులకు ఇచ్చిన అభయాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అంటే కృపాధన్యత ఈరోజు ఈ వాగ్దానాలు చూసి మీకు షలోం తెలియపరుస్తూ ప్రార్థన. వైపులిన తండ్రి పరిశుద్ధుడా, ఇంతవరకు కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరిని మేలుతో మీకు సహాయించమని విశ్వామిశ్రీ గారి నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రేమపూర్వక షలోం. ఈ కార్యక్రమం లైక్ చేయండి, ఈ కార్యక్రమం అనేకులకు తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి, బిల్లును కూడా బెల్లు గంటలు కొట్టండి. తండ్రికి ఏమైనా వీళ్ళందరినీ యావేతని దీవించుకున్నాను. ఆమేన్.